హరిః ఓం. జయ శ్రీమన్నారాయణ. పాహి మాం రక్ష మాం సర్వలోక రక్షక సర్వ. నిన్ను స్తుతించని నోరు ఈ మానవ జన్మకు వృధా. నిన్ను కీర్తించని ఈ పెదవులు అవి కూడా వృధా. ఈ దేహము నీవిచ్చింది, బుద్ధులు నీవిచ్చింది, జ్ఞానము నీవిచ్చింది. కనుక నిన్ను ప్రార్థించక, స్తుతించక, హృదయంలో పెట్టుకోక ఉండే మానవులు ఎంత దురదృష్టవంతులో కదా తండ్రి. దురదృష్టం అంటే వాళ్ళది. మానవ జన్మ ఇచ్చి ఎంతో అదృష్టాన్ని వెతుక్కోమని చెప్తుంటే పరమాత్మలో తెలియకుండా అజ్ఞానంలో ఏమో చేస్తున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నీలమేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు సర్వలోకైకనాథం. సత్యనిష్ఠుడు ప్రార్థన ముగించగానే అక్కడికి కొంతమంది గ్రామస్తులు బూతిని పట్టుకొని లాక్కొస్తున్నారు. బూతి వాళ్ళని అలా ఇలా విసురుతున్నాడు. వారందరూ కూడా దగ్గరికి వచ్చాక, అయ్యా ఏం జరిగింది, ఎందుకు ఆ బూతిని అలా మీరు పట్టుకున్నారు? వాడు అమాయకుడు అన్నాడు. ఏంటి వీరు అమాయకుడా? వీరే అమాయకుడు. వీరు చేసిన పనులు చూస్తే మీరేమంటారు? ఆ పక్కనే కొందరు, ఒక పూజారి కూడా ఉన్నాడు ఆ గ్రామంలో, ఆలయ పూజారి. ఆ పూజారి మీకు తెలియదు వీడేం చేశాడు. అలాంటి తప్పు ఏం చేశారు చెప్పండి భూతి, ఎందుకు నాయనా ఇలాంటి పనులు చేస్తావు అన్నాడు గురువు. గురువుగారు నేను చెప్పేది వింటారా అన్నాడు. ముందు నువ్వు చెప్పేది నిన్ను గ్రామస్తులు చెప్పాలి, వాళ్ళు ఏం చెప్తారో నాకు అర్థం అవ్వాలి అని అన్నాడు. అప్పుడు అంటున్నారు గ్రామస్తులు, అయ్యా ఇతను పొద్దునే అక్కడ ఆ చిన్న నదిలో స్నానం చేసుకొని ఇలా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఇక్కడ పూజారి నన్ను అడిగాడు, అయ్యా మీరు ధరించి ఉన్నటువంటి ఆ విభూది ఏం మహిమ అని. అప్పుడు నేను చెప్పాను, నాయన విభూతి అంటే తమ్ము, అది నీవు సామాన్యమైనటువంటి ఈ ధారణ కాదు, ఆ ధరించడానికి అర్హత ఉండాలి, తగినటువంటి జ్ఞానం ఉండాలి, పాండిత్యం ఉండాలి, అనేక మంత్రాలు తంత్రాలు అన్నీ కూడా నేర్చుకోవాలి, పరమాత్మ స్తుతించాలి, ఈశ్వరుని జపించాలి అని చెప్పాను. అయితే అది ఎలా వస్తుంది అన్నాడు. ఇలా ఈ బుధులు ధరించు అని చెప్పాను. నేనేం చేస్తాను అది చెయ్యి అని చెప్పాను. సరే నేను చెప్పే మంత్రాలు ఇంటాడేదనుకో చెప్పాను. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆ నదిలో మళ్ళా స్నానం చేసి విభూతి అంతా తీసుకొని వీళ్ళంతా రాసుకున్నాడు. ఎక్కడ చూసా అంతా విభూతి పట్టీలే ఉంటుంది. భక్తి ఉంది, భక్తికి తప్పేముంది అన్నాడు సత్యనిష్ఠుడు. భక్తి వినండి, ఆయన ఏం చేసి చెప్పేది కాస్త ఓపికగా వినండి. ఇతడు భక్తి పేరు చెప్పుకున్నాడు, భక్తి అని చెప్పాను నేను. నన్ను వచ్చి కాసేపు అలా చూశాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఊరి చివర ఒక పాడుబడి ఆలయం ఉంది. అందులో ఒక చిన్న విగ్రహం ఉంది. ఆ విగ్రహం తెచ్చుకొని ఆ కొంత దూరంలో ఇంకో చెట్టు కింద పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చొని ఆ దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అనేక విధాలుగా మహాదేవ శంభో హరహర పరమేశ్వర ఈశ్వర అని ఇతను ఏదో చెప్తున్నాడు. ఇంత లోపల అక్కడ అనేక మంది జనాలు ఈ ఆలయ దర్శనానికి వస్తారు. ప్రాతకాల సమయంలో వారు ఈశ్వరుని సేవించుకొని పోతూ ఉంటారు.
మనందరూ కూడా ఇక్కడికి రావడం మానేశారు. నేను ఏమి ఇంతవరకు భక్తులే రాలేదని చూస్తే ఇక్కడ ఆ చెట్టు కింద ఈ మీ విభూతి కూర్చొని అనేక విధాలుగా పూజలు ఏవి చేస్తున్నాడో, ఎక్కడో దొరికిన ఆకులు అలుములు, ఆ చిన్న చిన్న పువ్వులు, తంగేడి పువ్వులు, ఆ పువ్వులు ఏవో అన్నీ కోసుకొని వచ్చి ఈశ్వరుని చదువుతున్నాడు. నేను నీ గుడిలోనే మంత్రాలు చెప్తూ ఉంటే అదంతా విన్నాడు. అది అలాగే చెప్తున్నాడు. ఇప్పుడు జనమందరూ ఈ కొత్త దేవుడు వెలిసాడు కదా, కూడా కొత్త దేవుడిని పూజించాలని చెప్పేసి అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆలయాలకు వచ్చేవాళ్ళే లేరు అని అన్నాడు. అవునా? మీ గ్రామస్తులు మీరేం చెప్తారు? గ్రామ పెద్ద ముందుకు వచ్చాడు. నేను ఆలయ ధర్మకర్తను, మేమంతా కూడా ధర్మ మండలి. అయితే మేమందరం ఆ ఆలయానికి కొంత రుసుము పెట్టాం. ఆ రుసుము పెట్టి ఆ రుసుముతో ఆలయ కార్యక్రమాలు, పూజలు, వాటికి తగినటువంటి సామాగ్రి, ఈ యొక్క పూజారికి తగిన భత్యము ఇస్తూ దీనిని ఇలా మేము జరుపుతూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉంటే ఈ మీ భూతి ఏం చేశాడు? ఏం చేశావు నాయన అన్నాడు. గురువుగారు వారు చెప్పడం అయింది. నేను చెప్పేదంటే, భగవంతుడిని మీరేం చెప్పారు? మనం ఎక్కడైనా పూజించవచ్చు, ఎక్కడైనా ధ్యానించవచ్చు, సర్వాంతర్యామి అంతటా ఉన్నాడని మీరు అన్నారు. అవును అన్నాను, తప్పే ఉంది అందులో? సర్వాంతర్యామే కదా ఆయన. అయితే ఈయన చెప్పినట్లుగా నేను అక్కడ ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నాను, పూజ చేస్తున్నాను, తప్పని వీళ్ళు అంటున్నారు. ఎందుకు తప్పది అన్నాడు. భగవంతుని పూజ చేయడం తప్పే ఉంది అయినా, భగవంతుని ఆరాధించవచ్చు, పూజ చేయొచ్చు, అందరూ కూడా ఆనందించవచ్చు, దానిదేముంది అందులో. అయితే వాళ్ళు చెప్తున్నది ఏం చేస్తున్నది, నీవు అటు పోనీకుంటే ఇటు వచ్చారు, ఎలా ఏం చేసావు నువ్వు అన్నాడు. నేనేం చేయలేదు గురువుగారు, వాళ్ళందరూ అటు వెళ్తున్న వాళ్ళని, అక్కడైతే మేము 100 రూపాయలు రుసుము చెల్లించాలి, ఇక్కడ ఉచిత దర్శనం, ఉచిత దేవారాధన, మీరు ఏదైనా సమర్పించుకోవచ్చు, సమర్పించుకుందని మీరు ఎత్తుకొని పోవచ్చు, నాకు అంత ప్రసాదం పడండి చాలు అన్నాను. అందుకు వారు ధనం కట్టాల్సిన అవసరం లేదు, ధనం చెల్లించాల్సిన, మూల్యం చెల్లించిన అవసరం కూడా లేదు అనుకుని ఇటు వచ్చేస్తారు. అందరు ఇటు వచ్చేస్తున్నారు. కనుక నా తప్పే ఉంది ఇందులో అన్నాడు. అంతే గ్రామాధికారి కోపం వచ్చింది. ఏమంటున్నారా మూర్ఖుడా, నీవు తప్పు లేదా? మేము ఇంతమంది ఈ ఆలయాన్ని శ్రద్ధగా కాపాడుతుంటే, ఇంతమంది మేము ఆలయాన్ని పరిరక్షకులుగా ఉండి, ధర్మమండలిగా ఉండి ఆ తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే నీవెందుకు ఈ మనం చేసినావు? ఇది తప్పు కదా. నువ్వు పూజ చేస్తే ఈ ఆలయంలో నుంచి పూజ చేసుకో మరి అన్నారు. అంటే నేను చేసిన తప్పు ఉందిరా అన్నాడు. తప్పే, ఎటులు తప్పవదు, మీరు తెలియజేయండి. అది ఎందుకు దోషమో, ఎందుకు పొరపాటు తమరు తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాం. అలా ఏదేదో మాట్లాడుతున్నట్టు స్వామి ఇలాంటి భాష మాట్లాడుతున్నారు. ఏమి గురువు గారు, ఇందులో నేరం ఏమున్నది, దోషం ఏమున్నది? నా యొక్క భాషలో మార్పు ఎందుకు కావాలి? నేను ఇట్టి విధముగానే మాట్లాడుచుందరు. అలా మాట్లాడుచున్నచో వీరికి ఆగ్రహం వచ్చుచున్నది గురువుగారు అని అన్నాడు. మరి నాయన, ఇక్కడ ఉన్నదంతా కూడా సామాన్యులు, నువ్వు ఇలాంటి భాష మాట్లాడితే ఎట్లబ్బా? సరేలేండి, ఏం చూసుకున్నాడు. గురువుగారు నేను ఒక దేవుణ్ణి పెట్టుకున్నాను, పూజ చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, అందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేశాను. ఉచిత దర్శనం వారు ఇష్టపడి వస్తుంటే ఏదైనా బలవంతంగా లాగము. నేను ఇతరులను మాయ చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, అసత్యం చెప్పలేదు, మరి ఎందులో నన్ను ఇలా దూషించున్నారు వాళ్ళు, మీరెందుకు దాన్ని సమర్థిస్తున్నారు అన్నాడు. ఆ పక్కనే పూజారి కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, అజ్ఞాని, ఏమి రాని మంత్రాలు రాదు, నీకేమీ రాదు, దుర్మార్గుడా, నోరు తెరవకు, తెలిస్తే నీ నోరు కుట్టేస్తానన్నాడు. ఏమేమి నా నోరు కుట్టేదవా? ఎలా కుట్టేది? అది ఎలాగో చెప్పము చూసేదము అని అన్నాడు. ఈ మారిగా మాట్లాడితేనే ఎలా కుట్టాలో చెప్తానంట. అయితే మీరు నా నోరు కుట్టెదరు, ఎలా? సూదితో కుట్టేదిరా, దబ్బడంతో కుట్టేదిరా, లేకపోతే ఇంకా ఏదైనా డ్రెస్సింగ్ ఏమన్నా కొత్తగా వచ్చి ఉంటే అందులో ఏమన్నా వేసి నొక్కి పెట్టేదిరా? అది ఏదో చెప్పుడు, నేను దానికి సిద్ధంగా ఉండేదను. అంటే శిక్ష పడడానికి కూడా సిద్ధంగా ఉన్నావా అని అన్నాడు. మరి ఇంకేమి, తప్పు అయినా శిక్ష అనుభవించవలసిందే కదా, మీరు అంటున్న తప్పు అని అంటున్నారు. తప్పు అన్నప్పుడు నేను శిక్ష అనుభవించాలి, వచ్చి కుట్టుడు, ఎట్లా కుట్టుట్టు చూస్తారని నేను దాన్ని వీక్షించాలి.
నీ నోరు కుట్టేస్తాను అంటే నీ వీక్షించాలంటే ఇది నా పరిగణ కూడా అని అన్నారు. చూడము, ఇటువంటి బాధాకరమైన వంటి భాషలు మీరు మాట్లాడరాదు, ఇది నేరం అవుతుంది. ఇటువంటి నేరమును మీరు చేసినచో మీకు పాపమగును, మీరు పాపులు కాకూడదు అని అన్నాడు. మళ్ళా శ్రావణపతి సత్యరీష్ తలపట్టుకొని, ఒరే నాయన కాసేపుని భాషణ ఆపు నాయనలారా, వాడు ఒక అమాయకుడు, వాడికి ఏం తెలియదు, నేను సర్ది చెప్తాను, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. సరే వాడు గ్రామస్తులు, అయ్యా మీ యొక్క మొహం చూసి మీ మాట విని ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా మళ్ళా ఇట్లా పని చేయకుండా చూడండి అని అన్నాడు. ఎందులకు దైవం ఆరాధన తప్ప అని మళ్ళా స్వామి ఒక మనం ఉంటారు, స్వామి ఇక్కడ పెట్టుకో దైవాన్ని, ఇక్కడ పూజ చేసుకో ఓ అని సచిన్ చెప్పగానే గురువాక్యం తిరస్కరించను. నేను ఇక ఆ యొక్క విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టి పూజలు చేసుకున్నాను అన్నాడు. ఏదో చేసుకోరా స్వామి పోరా అని చెప్పేసి అనుకున్నాడు. అందరూ కూడా వాడు పట్టుకెళ్తాడు. ఇలా ఇది చేసేది పుణ్యకారమా పాపకార్యమా అది అందరూ సామాన్య వింటున్న గ్రామస్తులంతా కూడా గురువుగారు అందరూ చేసిన తప్పే ఉంది అన్నారు. తప్పు అతనిలో లేదు, బూతిలో ఏ తప్పు లేదు, గ్రామస్తుల్లో కూడా లేదు, కానీ వారి లోపల ఉన్న ఆశలో ఉంది. ఎందుకు? వారికి ఆలయం ద్వారా వస్తున్నటువంటి ఆదాయం పోయింది, ఆ ఆదాయం పోతుంది. ఇది ఎక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద ఆలయం అయిపోయి మనకు రారేమో, మన ఆలయాన్ని ఏమైనా మూసేవాళ్ళు చూస్తున్నామో అని వాళ్ళలో ఆలోచనది. అంటే కోటి విద్యలు కూటి కొరికి అని చెప్పాం కదా. భక్తితో ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నా చెట్టుని పుట్టని రాయిని దేనైనా ఆరాధిస్తారు. స్వార్థంతో ఉండేవాళ్ళు ఈ స్వార్థమైన చింతనతోనే ఆలోచిస్తుంటారు. కనుక బూతి చేసిన తప్ప నేను అనటం లేదు, కానీ ఎవరి లోకం వాళ్ళది, ఒకరి స్వేచ్ఛకు మనం అభ్యంతరం రాకూడదు. వారి వారి ఇష్టం వాళ్ళు వదిలేవాలి. భక్తి అనేక విధాలుగా ఉంటుంది, భగవంతుడు మాత్రం ఒకే రీతిలో ఉంటాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.